బ్రేకింగ్ న్యూస్. ఇదేం పోయే కాలం రా మీకు, ఇదేం పోయే కాలం. మొన్న హైదరాబాద్ మెట్రోలో ఒకడు జిప్ ఓపెన్ చేసి వెకిలి వేషాలు వేశాడు. ఇప్పుడు మరో కర్నూలుకు చెందిన ఒక 25 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెన్నైలో జిప్ ఓపెన్ చేసి రోడ్డు పైన వెకిలి చేష్టలకు దిగాడు. ఒక్కసారి నేను మీకు ఆ దృశ్యాలు చూపిస్తాను, మీరు చూడండి. మీకు గుర్తుంది కదా, మొన్న హైదరాబాద్ మెట్రోలో ఒకడు జిప్ ఓపెన్ చేసి వెధవేషాలు వేస్తే ఇక్కడ నెల్లూరుకు చెందిన బచ్చు సాయితేజ్ అనే యువకుడు, అదిగో చూడండి ఒకసారి, బచ్చు సాయితేజ్ అంట వాడి పేరు, బైక్పై వచ్చాడు. తెల్లవారుజామున అక్కడ ఒక స్వీపర్ పారిశుద్ధ్య కార్మికురాలు రోడ్లను క్లీన్ చేస్తూ ఉంది. ఆ సమయంలో వాడు ఏం చేశాడో తెలుసా, జిప్ ఓపెన్ చేసి ఆమె వైపుకు తిరిగి అసభ్యకరంగా సైకిల్ చేశాడు. దీంతో ఆమె చీపురు కట్ట తిరిగేసి వాడికి బడితి పూజ చేసింది. చీపురు కట్ట తిరిగేసి వీపు విమానం మూత మోగించింది. దాంతో లబోదిబోమంటూ వాడు మళ్ళీ ఆ బైక్ ఎక్కి అక్కడి నుంచి పారిపోయాడు. కోసిపారేసి ఉండాల్సింది, దరిద్రం వదిలిపోను అని కొంతమంది అంటూ ఉన్నారు, నెటిజన్లు అంటూ ఉన్నారు ఈ దృశ్యాలు చూస్తున్న తర్వాత. ఇదేం పోయే కాలం రా నీకు. పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట, 25 సంవత్సరాలు వీడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెన్నైలో పనిచేస్తున్నాడంట. నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి, కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి అడయార్ బ్రిడ్జ్ దగ్గర, చెన్నైలో అడయార్ బ్రిడ్జ్ దగ్గర ఈ వెకిలి వేషాలకు పాల్పడ్డాడు. చూడండి ఒకసారి, ఆ చుట్టుపక్కల కార్లు ఉన్నాయి, తెల్లవారుతూ ఉంది, జనాలు తిరుగుతూ ఉన్నారు. వాడు బైక్ పై నుంచి తిరిగాడు. వాడు వెనక్కి చూశాడు, ఎవరైనా ఉన్నారేమో అనుకుని. ఎదురుగా పారిశుద్ధ్య కార్మికురాలు అక్కడ రోడ్లను క్లీన్ చేస్తూ ఉన్నారు. వాడు జిప్ ఓపెన్ చేసి ఆమెకు చూడండి ఒకసారి తల ఎలా నాట్ చేశాడు. వాడు ఇంత అసభ్యకరంగా ప్రవర్తించడంతో వెంటనే ఆమె చేతిలో ఉన్న చీపురు కట్టను తిరిగేసి ఆమె ఎలా కొట్టిందో చూడండి. సరిగ్గా కొట్టాల్సిన చోట కొట్టుండుంటే దరిద్రం వదిలిపోను అని కొంతమంది అంటూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళను ఈ ఘటన కొంతమందికి నవ్వు తెప్పించవచ్చు, కానీ చాలామందికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించే ఘటనే. ఎందుకు అంటే ఇలాంటి వెధవలు రోడ్లపైన తిరిగితే, ఇలాంటి వెధవ వేషాలు వెకిలి వేషాలు వేసే వాళ్ళు సమాజంలో ఉంటే, ఒక మహిళ అక్కడ తన ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ ఉంటే ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి వెకిలి వేషాలు వేశాడు అంటే ఒంటరిగా ఉన్న మహిళలపై, ఒంటరిగా ఉన్న బాలికలపై ఎటువంటి అఘాయిత్యాలకు ఇలాంటి సైకోలు పాల్పడుతూ ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో కొంతమంది సైకోలు, వయసుతో సంబంధం లేని సైకోలు, 60 ఏళ్ల వృద్ధుల్లో ఉన్నటువంటి సైకోలు కూడా చిన్న చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన దుర్మార్గమైన ఘటనలు మనం చూసాం. ఇప్పుడు వీడు అక్కడికి వచ్చి చూడండి, అదుగో వాడి ఫేస్ని చూడండి, వీడే కర్నూలుకు చెందిన వ్యక్తి చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. రోడ్డుపై వెళుతూ ఉన్నప్పుడు అక్కడ పారిశుద్ధ్య కార్మికురాల్ని చూసిన తర్వాత వీడి ఒంట్లో పురుగు మెదిలింది. వీడి మదిలో దుర్మార్గమైన ఆలోచనలు వచ్చాయి, వెకిలి ఆలోచనలు వచ్చాయి. వీడిలో ఉన్న సైకో నిద్రలేచాడు. తెల్లవారుజామున వీడిలో ఉన్న సైకో నిద్రలేచాడు. అంతే, బండేసుకుని రోడ్డు మీద పడ్డాడు. జిప్ ఓపెన్ చేసి మహిళల ముందుకెళ్ళాడు. దాంతో ఆమె ఒక్కసారిగా షాక్కు గురైంది. ఆమె ఏంటి వీడు ఏం చేస్తున్నాడని. అంతే, వెంటనే ఆమెకు అర్థమైపోయింది, వీడు ఒక పనికి మారిన వేషాలు వేస్తున్నాడు అని ఆమెకు అర్థమైంది. అంతే, ఆమె అక్కడి నుంచి ముఖం తిప్పుకోలేదు, చీపురు కట్ట తిరిగేసింది. వీడు జిప్ ఓపెన్ చేసి వెకిలి వేషాలు వేస్తుంటే ఆమె ముఖం తిప్పుకోలేదు, చీపురు కట్ట తిరిగేసింది. చూడండి, చీపురు కట్ట తిరిగేసుకుని వీపుపై ఒక్కటేసింది. కోసి పారేస్తుంటే దరిద్రం వదిలిపోను, లేదా కొట్టాల్సిన చోట కొట్టుంటే దరిద్రం వదిలిపోను అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. సో ఈ ఘటన కొంతమందికి నిజం నవ్వు తెప్పించవచ్చు, కానీ వీడి ఆలోచనలు మాత్రం చాలా ప్రమాదకరమైనవి. ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా, ఒకవేళ మీ చుట్టుపక్కల ఇంట్లో వీడు నివసించే అవకాశం ఉండుంటే, అక్కడ ఎవరైనా చిన్న చిన్న పిల్లలున్న అఘాయిత్యాలకు పాల్పడేటటువంటి దుర్మార్గమైన సైకో అని నాకు అనిపిస్తున్నాడు. మీకేమనిపిస్తోంది ఈ ఘటనను చూస్తుంటే? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మొన్న మనం చూసాం కదా, హైదరాబాద్ మెట్రోలో జిప్ ఓపెన్ చేసి నిస్సిగ్గుగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రైవేట్ పార్ట్స్ని కనపడేలాగా చేస్తూ ప్రయాణం చేశాడు. వాడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తిని కూడా, ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తిని కూడా చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారిస్తే వీడు కర్నూలు జిల్లాకు చెందిన బచ్చు సాయితేజ్గా గుర్తించారు. వీడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అండ్ గతంలో కూడా ఇంకా ఎప్పుడైనా ఇలాంటి ఘటనలకు పాల్పడ్డా, ఇలాంటి ఘటనలకే కాదు ఏదైనా అఘాయిత్యాలకు పాల్పడ్డా, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. చూడండి, పబ్లిక్ ప్లేస్లో ఆ ఎదురుగా ఒక కారు ఆగి ఉంది, అక్కడ ఆమె పనిచేస్తూ ఉంది, జనాలు తిరుగుతూ ఉన్నారు. ఆ పొద్దున్నే వీడు వదిలేసిన మృగంలా
అచ్చోసి వదిలేసిన మృగంలా రోడ్డు పైన పడ్డాడు. మహిళ అక్కడ పనిచేస్తూ ఉంటే ఆ మహిళ దగ్గరికి వెళ్ళి సైగ చేశాడు. ఆ మహిళ ఇటు తిరిగింది. ఆ తర్వాత వీడు జిప్ ఓపెన్ చేసి మహిళ వైపు తిరిగి పనికి మారిన వెధవ సైగలన్నీ చేశాడు. వెంటనే ఆమె ముఖం తిప్పుకోకుండా వచ్చి చీపురు కట్టతో కొట్టింది. ఈ దృశ్యాలన్నీ ఎలా రికార్డ్ అయ్యాయి అని మీరు అనుకోవచ్చు కదా. ఆ వాడు వెనకే ఉన్న కార్ డాష్బోర్డ్ కెమెరా ఆన్ చేసి ఉంది. డాష్బోర్డ్ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చూడండి, అక్కడ కొన్ని కార్లు ఆగి ఉన్నాయి. ఆ ముందే ఒక కారు ఆగి ఉంది, ఆ ముందు ఇంకొక కారు ఆగి ఉంది, ఆ వెనక ఇంకొక కారు ఆగి ఉంది. ఆ కారులో ఉన్న డాష్బోర్డ్ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ వీడి పనికి మారిన చేష్టలన్నీ రికార్డ్ అయ్యాయి. దీంతో ఇప్పుడు చెన్నై పోలీసులు ఆ ఫోటోగ్రాఫ్ను కూడా రిలీజ్ చేశారు. వాడిపైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీడి కేవలం ఇలాంటి పనికి మారిన వేషాలే వేస్తూ ఉన్నాడా, లేదు ఒంటరిగా ఉన్న మహిళలపైన, ఒంటరిగా ఉన్న బాలికలపైన, ఒంటరిగా ఉన్న చిన్నారులపై కూడా వీడు ఏదైనా అఘాయిత్యాలకు పాల్పడ్డాడా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. నిజమే కదా, ఇది కేవలం వాడేదో కేవలం వెకిల్ చేష్టలు అనుకోలేం. ఒక సైకో ఆలోచన ఇది. అందుకే రోడ్డు పైన అలాంటి ఆ ముఖం చూస్తుంటేనే ఒక సైకో ఫేస్ లాగా మనకు అనిపిస్తూ ఉంది. చూడండి, ఒకసారి రోడ్డు పైన ఆపి బండి దిగాడు. వాడు ఏదైనా యూరిన్ పాస్ చేయడానికి ఏమన్నా ఆగాడా అని ఆమె అనుకుంది. ఒకవేళ నిజంగా అలా అనుకుని ఉన్నా కూడా వాడిని వారించే ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ యూరిన్ పాస్ చేసి ఉండుంటారు. కానీ వాడు చేసింది అది కాదు. కావాలి అని వాడు వెనక ఎవరైనా ఉన్నారా లేరని ఒకసారి చెక్ చేసుకుని జిప్ ఓపెన్ చేసి ఆ మహిళ వైపు తిరగడంతో అపరకారిలా ఆమె మారిపోయింది. ఆ చీపురు కట్టను తిరిగేసి కొట్టేసరికి వాడు అక్కడి నుంచి పారిపోయాడు. సో ఇలా వీడు ఇంకెక్కడైనా అటు కర్నూలు జిల్లాలో కావచ్చు, లేదంటే చెన్నైలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఫేస్ చూస్తే కొంతమందికి గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. వీడు ఎటువంటి పనికి మారిన వేషాలు వేస్తూ ఉంటుంటాడని. ఆ సమయంలో వాడు హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు. పోలీసులు ఆ బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఈ కేసును నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఆ బైకర్ దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. బచ్చు సాయి తేజ్గా గుర్తించారు. ఆ వెనుకున్న కారులో ఉన్న వ్యక్తి తను చూస్తున్నాడు. డాష్బోర్డ్ కెమెరాలు ఇవన్నీ రికార్డ్ అయ్యాయి. వెంటనే ఆ వెనుకున్న వ్యక్తి కూడా షాక్కు గురయ్యాడు. వెంటనే ఆ వ్యక్తి వెళ్ళి దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ దృశ్యాలను చూపించి కంప్లైంట్ చేస్తే పోలీసులు ఆ కేసును రిజిస్టర్ చేసి వీడిని ప్రస్తుతం అరెస్ట్ చేసి కట్టకట్టాల వెనక్కు నెట్టారు. గతంలో వీడు ఏదైనా హేయమైన నేరాలకు పాల్పడ్డాడనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.